నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. అప్పు కోసం ఢిల్లీలో పయ్యావుల పడిగాపులు. అఖిలప్రియ తమ్ముడిపై లోకేష్ అంతరంగికుడు ఫైర్. బీసీ మహిళా మేయర్ని దించేసే వ్యూహంలో కూటమి. చంద్రబాబు భ్రమలో ఉన్నారా? కూటమి అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని ఎన్నికలకు ముందు విపరీతంగా ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీసిందంటూ ఆర్థిక రంగం నిపుణులతో ఇంటర్వ్యూలు ప్రచురించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 4 రోజులుగా ఢిల్లీలో అప్పుల కోసం పడిగాపులు కాస్తున్నారంటూ ఎగతాళి చేస్తూ కథనాలు. మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి? మారింది ప్రభుత్వమే తప్ప విధానాలు కాదని కూటమి పాలకులు నిరూపించారు. కొత్తగా 68,000 కోట్ల అప్పులకు అనుమతుల కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ప్రస్తుత ఆర్థిక ఏడాది 2024-25కి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన 71,000 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు అప్పుల పరిమితికి మించి ఇంకా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీలో నిరీక్షించడం గమనార్హం. చంద్రబాబు సర్కార్ కొత్త అప్పుల కోసం ఆర్బీఐ కళ్లకు గంతలు కట్టడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన అప్పుల పరిమితి మేరకు తీసుకున్నట్టుగా ఆర్బీఐకి తెలియజేయలేదట. కొత్త అప్పుల కోసం ఎలాగైనా కేంద్రం నుంచి అనుమతి పొంది ఆ విషయాన్ని ఆర్బీఐకి తెలియజేయాలని చంద్రబాబు సర్కార్ అనుకుంటోందట. ఈ రీతిలో పాలన సాగిస్తే చివరికి రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారో పాలకులకే తెలియాలి. మరోవైపు తీసుకొచ్చిన అప్పుల్ని ఎందుకోసం ఖర్చు చేస్తున్నారో తెలియని దుస్థితి. మాజీ మంత్రి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ అంతరంగికుడు కిలారి రాజేష్ ఫైర్ అయ్యారని తెలిసింది. నంద్యాల కలెక్టరేట్లో గత శనివారం వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అయితే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు బదులు ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలతో సమానంగా వేదికపై అఖిలప్రియ తమ్ముడు కూర్చున్నాడు. దీంతో మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్ అసౌకర్యంగా ఫీల్ అయినట్టు తెలిసింది. అంతటితో జగత్ విఖ్యాత్ రెడ్డి ఊరుకోలేదు. తాగునీటి ఎద్దడి నివారణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారిని జగత్ హెచ్చరించడం విమర్శలకు దారితీసింది. ఎలాంటి అధికారిక హోదా లేకుండా మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్తో కలిసి కూర్చోవడం, అలాగే లేని అధికారాన్ని తెచ్చుకునే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. ప్రభుత్వానికి జగత్ వైఖరి చెడ్డ పేరు తీసుకొస్తోందన్న ప్రచారం జరిగింది. జగత్ వైఖరిపై జిల్లా ఉన్నతాధికారులు, మంత్రుల్ని సీఎంఓ ఆరా తీసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో లోకేష్ అంతరంగికుడు కిలారి రాజేష్కు జగత్ కథేంటో చూడాలని బాధ్యత అప్పగించినట్లు సమాచారం. దీంతో జగత్కు కిలారి రాజేష్ ఫోన్ చేసి ఏ హోదాతో సమావేశంలో పెద్దలతో కలిసి కూర్చుని అధికారిని హెచ్చరించావని నిలదీసినట్లు సమాచారం. బీసీ మహిళా విద్యాధికురాలు అయిన విశాఖ మేయర్ని దించేసేందుకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. మున్సిపాలిటీ చట్టం సవరించిన తర్వాత మేయర్ మీద అవిశ్వాసం పెట్టడానికి 4 ఏళ్ల సమయం అవసరం పడుతుంది. ఆ గడువు మార్చి 18తో ముగుస్తోంది. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, కీలక నేతలు విశాఖ మేయర్ పీఠం మీద కన్నేశారు. 2021లో మేయర్గా బీసీ మహిళ విశాఖ జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన హరివెంకట కుమారిని వైసీపీ ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించింది. ఈమె ఆ 4 ఏళ్ల కాలంలో సమర్థవంతంగా పనిచేశారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత బీసీ మహిళకు ఈ పీఠం దక్కింది. 99 మంది కార్పొరేటర్లు ఉన్న ఏపీలోని అతిపెద్ద కార్పొరేషన్కి మేయర్గా ఉండడం అంటే గౌరవంతో కూడిన బాధ్యత. మరో ఏడాదితో ఈ పదవి ముగుస్తోంది అనగా కూటమి చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకోవాలని చూస్తోంది అంటున్నారు. 1-2 రోజుల్లో తీర్మానం కలెక్టర్కి ఇస్తే ఆ మీదట ఒకరోజు నిర్ణయించి కార్పొరేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అయితే కార్పొరేషన్లో ప్రస్తుతం బలాబలాలు చూస్తే ఎక్స్ అఫిషియో మెంబర్స్తో కలుపుకుని కూటమి మెజార్టీ సాధించేసింది. వైసీపీ నుంచి అనేక మందిని ఈ వైపుకు తిప్పుకున్నారు. దాంతో విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమికి దక్కబోతోంది అని అంటున్నారు. కానీ బీసీ మహిళకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాల గురించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. అయితే సీఎం చంద్రబాబు భ్రమలో ఉన్నారా, లేక జనాల్ని భ్రమల్లో ఉంచాలని అనుకుంటున్నారో తెలియదు. వైసీపీ పాలనంతా విధ్వంసమయం, తాము రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని ఆయన పదే పదే గొప్పలు చెప్పుకుంటుంటారు. ఏ పాలకులైనా తమ ఏలుబడిలో అరాచకాలు జరుగుతున్నాయని అంగీకరించరు. కనీసం అంతరాత్మకైనా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడే తప్పుల్ని సరిదిద్దుకుంటూ ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి
ప్రయత్నిస్తుండాలి. కానీ చంద్రబాబు పాలనలో తప్పుల్ని సరిదిద్దుకునే రాజకీయ వాతావరణం కనిపించడం లేదు. టీడీపీ అనుకూల పత్రికలే మారింది పాలనే తప్ప అరాచక విధానాలు కాదని కథనాలు రాయడం చర్చనీయాంశమైంది. ఇవాళ గుంటూరు జిల్లాలో ఇష్టానుసారం ఇసుక దోపిడీకి పాల్పడుతున్న కథనం. నిన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దాదాగిరి గురించి కథనం. అంతకుముందు కందుకూరు ఎమ్మెల్యే రామాయపట్నం పోర్టుపై బెదిరింపులు. 9 రోజుల క్రితం సీనియర్ ఐఏఎస్ సతీమణులు స్టార్ హోటళ్లలో ఏకంగా కార్యాలయాలు తీసుకుని సమాంతర అధికారాన్ని కొనసాగిస్తున్న వైనం. ఇవన్నీ చూస్తే దిగిపోయిన ప్రభుత్వ పాలనే బెటర్ అనే అభిప్రాయం కలిగిస్తోంది. ఇన్ని అరాచకాలు సాగుతున్నా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాలపై సీఎం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే ఏ ఒక్కరూ మిగలరనే మాట వినిపిస్తోంది. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.